లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా, చాలా దుర్మార్గంగా ఆయన మీద ఈ నేరం మోపి ఈ శిలువ శిక్ష విధించటం జనసమూహములో అనేక మందికి ససేమిరా ఇష్టం లేదు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి వలన మేలులు పొందిన వారు, అద్భుతాలు చూసిన వారు ఆయనను ఆ విధంగా హింసించటం చూసి తట్టుకోలేక ఎంతోమంది ఆయన్ని వెంబడించచ్చు. జనసమూహం వేలాది మంది ఆయన్ని వెంబడిస్తూ వారు గుండెలు బాదుకుంటూ, అయ్యో యేసయ్యా, మీకెందుకయ్యా ఈ బాధ? ఆ బాధ ఏదో మాకు వచ్చింటే బాగుండను కదయ్యా, మేము కదా పాపాత్ములము, మేము కదా దోషులము, దోషభరితమైనటువంటి బ్రతుకులు బ్రతికిన వాళ్ళం మేము కదా, ఆ శిక్ష ఏదో మాకు పడుంటే బాగుండేది. ఏ నేరము చెయ్యని, ఏ పాపము ఎరగని మీకెందుకయ్యా ఈ శిక్ష? అయ్యో యేసయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించుచున్న అనేక మంది స్త్రీలు ఏడ్చుచున్నటువంటి పరిస్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసి వారితో చెప్తున్న మాట, యెరూషలేము కుమార్తెలారా, నన్ను ప్రేమించే వారులారా, నన్ను వెంబడించుచున్న వారులారా, నన్ను గురించి బాగుగా ఎరిగిన వారులారా, నా మీద ప్రేమ అభిమానం పెంచుకున్న వారులారా, ఇదిగో మీకు ఒక విషయం చెబుతున్నాను. అదేమంటే, నా నిమిత్తం ఏడవటం వలన మీకు ప్రయోజనం ఏమి లేదు. నేను ఇట్టి మరణం పొందవలసి ఉన్నదని అనేక పర్యాయాలు చెప్పాను. అలాగే జరుగుతుంది. ఇది నా ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. నేను లోకమునకు ప్రాణం పెట్టుటకే వచ్చాను. అనేకుల కొరకు క్రయధనం చెల్లించటానికి వచ్చాను. గనుక నన్ను గురించి మీరు ఏమీ బాధపడొద్దర్రా. మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24-25 వచనాలు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అన్యుడైన పిలాతేమో ఈ నీతిమంతుని యొక్క ఈ నిరపరాధ రక్తము నా మీద నా కుటుంబం మీద ఉండకూడనట్లు, ఈ నీతిమంతుని యొక్క మరణం విషయంలో నాకే సంబంధం లేదు బాబోయ్ అని చేతులు కడిగేసుకున్నాడు. ఈ యూదులందరూ కలిసి ఏమన్నారంటే, నీకంత భయం అయితే నువ్వు జాగ్రత్త పడవయ్యా, వీడు నీతిమంతుడు కాదు, దుర్మార్గుడు, దేశద్రోహి, దైవద్రోహి, వీడు పాపిష్టి మనిషి కాబట్టి వీని గురించి మేము ఎంత మాత్రం కూడా భయపడట్లేదు. ఇది ఇతనికి సరి అయిన శిక్షే.
ఇదిగో నువ్వు భయపడి చేతులు కడుక్కున్నావే, మేము అలాంటి పిరికివారమేం కాదు. ఒకవేళ ఇతడే నీతిమంతుడై నీవు అనుకున్నట్టు ఆ దోషం ఎవరైతే ఇందులో అతని మరణానికి ఏకీభవిస్తున్నారో వారి మీదకి శాపం వస్తుంది అని నువ్వు భయపడ్డావు కదా, ఆ శాపం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ వారు కోరుకున్నారు. మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ వారు కోరుకున్నారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనను ప్రేమించి, తనను అభిమానించి, తనను వెంబడించే ప్రజల్ని జాగ్రత్త పరచటానికి వారు ఏమని కోరుకున్నారంటే, నన్ను వ్యతిరేకించే వారందరూ కూడా నా యొక్క రక్తదోషము, నన్ను నిర్దాక్షిణ్యంగా నీతిమంతుణ్ణి, ఏ నేరము చేయని వాని ఆ రక్తం వలన వచ్చే ఆ శాపము మా మీద మా పిల్లల మీద ఉండుగా కను కోరుకున్నారు కదా, మరి ఆ పాపము ఆ శాపము మీ మీద మీ పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ నీతిమంతుని యొక్క మరణం విషయంలో మేమేమాత్రం కూడా ఏకీభవించట్లేదు. యేసుక్రీస్తు అనే ఈయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఈయనే దేవుడు, మెస్సయ్య. ఈయన వంటి వారు ఎవరు లేరు, అంత గొప్ప మహానుభావుడని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈయన మరణం విషయంలో మా మీదకి ఏ శాపము రాకుండానట్లు తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయమని యేసయ్య నేర్పించారు. ఇక్కడ చూడండి, మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ అజ్ఞానంగా, మూర్ఖంగా, దుర్మార్గంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఆయన ఏ విషయంలో కూడా ఏ లోపము లేనటువంటి జీవితం జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎన్నో అభియోగాలు మోపి, ఎన్నో అపనిందలు వేసి, ఆయన్ని ఒక దోషిగా, నేరస్తునిగా నిలబెట్టి, ఇతడు మరణానికి అర్హుడు, ఇతడు శాపగ్రస్తుడు అని చెప్పి ఆయన్ని హింసించే వారిలో, ఆయన్ని బాధ పెట్టే వారిలో, ఆయన మీద చెడ్డ మాటలెల్లా పలికే వారిలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ శాపాన్ని అనుభవించవలసి ఉండగా మీరు మాత్రం ఆ శాపాన్ని అనుభవించకుండా ఉండాలి అని అంటే మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, మేము మా పిల్లలు యేసుక్రీస్తు పరిశుద్ధుడని, నీతిమంతుడని, ఆయన దైవస్వరూపి అని మేము నమ్ముతున్నాం. ఈ ప్రజలందరి యొక్క దుర్మార్గమును బట్టి వచ్చేటువంటి ఆ శాపం మా మీదకి రాకున్నట్లు తప్పించమని వారు ప్రార్థించారు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకి బోధించే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య చెప్పే ఏ మాట కూడా నిరర్ధకం కాదు, అది చాలా విలువైన మాట. యేసయ్య తనను వెంబడించే వారిని ఉద్దేశించి, తన గురించి బాధపడే వారిని గూర్చి, ఆయనను ప్రేమించే వారిని గూర్చి చెప్పుచున్న మాట. ఆయనతో ఎవరైతే అవినాభావ సంబంధం కలిగి ఉన్నారో వారికి, సమీపంగా ఉన్న వారికి చెబుతున్న మాట ఇది. మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అనగా ఎవరైతే తమ మీద ఏ దోషము, ఏ శాపము నా మీదకి రాకూడదని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో వారికి, వారి పిల్లలకు దేవుడు ఆశీర్వాదం ఇస్తారు, దీవెనిస్తారు, శాపం రాకుండా తప్పిస్తారు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయవలసినటువంటి సమయాన్ని వృధా చేస్తున్నారు. చాలామంది ఊరకనే ఏడుస్తూ ఉంటారు. పనికి మాలిన ఏడుపు, ఎందుకు అవసరం, ఎందుకు ఉపయోగం లేని ఏడుపు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే ఏడుస్తూ ఉంటారు.
నువ్వు ఏడవలసింది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను, నా బిడ్డలను అయ్యా ఏ శాపము అనుభవించకుండా తప్పించండి, మమ్మల్ని కాపాడండి, ఆ నరకము నుండి తప్పించండి ప్రభు అని ఎవరైతే నిజముగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో వారి బ్రతుకుల్లో దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించే అనుభవం లేకుండా శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏలుబడి చేస్తున్న శాపానికి గల కారణం వారు దేవుని సన్నిధిలో ఏడవలసినటువంటి సమయంలో, అనగా ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలవలసినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వ్యర్థమైన వాటి చేత కాలక్షేపం చేస్తూ నిత్యము ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనే సమయమంతా వృధా చేసేస్తూ దేవునికి కొంచెమైనా సమయం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండటం బట్టి అనేక మంది జీవితాల్లో శాపం ఏలుబడి చేస్తుంది. రేపు ఆ శాపం నరకానికి నెట్టేస్తుంది. ఏ యూదులైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ రక్తం యొక్క దోషం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానన్నారో, ఆ తర్వాత కాలంలో వారు అనుభవించారు, ఆ శాపాన్ని అనుభవించారు, ఆ రక్తపాతాన్ని కళ్ళారా చూశారు. వారు ఓసకోత కొయ్యబడ్డారు. ఎవరైతే మా మీద, మా పిల్లల మీద ఆ శాపం ఉండకుండానట్లు మమ్మల్ని తప్పించమని నిజంగా ప్రార్థన చేశారో వారందరినీ దేవుడు తప్పించారు. వారే మొట్టమొదటి సంఘ స్థాపనకు ఆధారమయ్యారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పే ప్రతి మాట ఏదో కేవలం వినటానికి కాదు, దానిని మన జీవితంలో అన్వయించుకోవటం ద్వారా ఆ దీవెన, ఆశీర్వాదం మనం పొందుతాం, శాపాన్ని నుండి తప్పించబడతాం. చాలామంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో యేసయ్యా నీకెంత బాధ వచ్చిందయ్యా అని యేసయ్య కోసం ఏడుస్తారు. మనం యేసయ్య కోసం ఏడవనక్కర్లా, కానీ ఆయన మన కొరకు చేసినటువంటి ఈ శిలువ బలియాగం యొక్క ఆ ప్రతిఫలం మనం అనుభవించాలి అనంటే, ఆయన ఎందుకు ఈ శిలువ మరణం పొందవలసి వచ్చిందో దాని యొక్క అవగాహన మనకు నిజంగా కలిగితే గనక, ప్రభువా నా మీద ఆ పాపదోషం ఉండకుండానట్లు మీరు నా కొరకు మీ ప్రాణం పెట్టారు గనుక నేను ఆ శాప సంబంధమైనటువంటి పాప సంబంధమైన క్రియలలో పాలిభాగము ఎన్నడూ పొందకూడనట్లు నేను జాగ్రత్త పడతానని ఎవరైతే అలా జాగ్రత్త పడి పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం యొక్క ప్రయాస వృధా కాకుండా, ఇదిగో ప్రభు మీరు ప్రయాసపడినందుకు దాని యొక్క విలువను నేను ఎరిగి, శిలువ యొక్క విలువను నేను ఎరిగి నేను నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను, యథార్థంగా జీవించగలుగుతున్నాను, మిమ్మును పోలి నేను జీవించగలుగుతున్నానని ఎవరైతే ఆయనకు కృతజ్ఞతగా తమ క్రియా జీవితాన్ని దేవునికి కనపరచడానికి ఎవరైతే నిత్యము ప్రయాసపడతారో వారిని చూసి ఆయన సంతోషిస్తారు. నేను పొందిన ఆ శిలువ మరణం, నేను పొందిన ఆ శాపగ్రస్తమైన అనుభవం వృధా కాలేదని ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుసుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోనూ వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, చూడండి, ఇక్కడ తిమోతి గారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారు. అదేమంటే, నీ కన్నీళ్లను తలుసుకొని,
నీ కన్నీళ్లను తలుసుకొని. తిమోతి యొక్క అనుభవం ఎలాంటిదంటే కన్నీటి అనుభవం. తన ఆధ్యాత్మిక జీవితం కొరకు తను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. తనకు అప్పగింపబడినటువంటి పరిచర్య నిమిత్తం, బాధ్యత నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం అతడు కన్నీళ్లు విడిసి ప్రార్థన చేసే అనుభవాన్ని తిమోతి కలిగి ఉన్నాడు. మన ఇంటివారు, మన సహవాసం వారు, మన దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలగాలి. మనం ఎంత కన్నీటి అనుభవం కలిగిన వారమో ఆ సాక్ష్యం పొందాలి. ఈ కన్నీరు ఎవరికి ఇట్టి అనుభవం ఉంటుందంటే, ఈ కన్నీటి అనుభవం ఎంతమందికి ఎలాంటి వారికి ఉంటుందంటే, క్రీస్తు యేసు నందు కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవునికి భయపడి నిజముగా వారు భక్తి విశ్వాసాల్లో కొనసాగుచు పరిశుద్ధతను కాపాడుకొనుచు, ఎవరైతే నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే మనసు కలిగి ఉంటారో వారి యొక్క కన్నీటి అనుభవం ఇతరులకి తప్పకుండా స్పష్టంగా కనపడుతుంది. మనలో ఈ కన్నీటి అనుభవం చాలా అవసరం. ఈ కన్నీటి అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందట తిమోతికి? వాళ్ళ అమ్మ, తర్వాత తిమోతి. చూడండి, వాళ్ళ అమ్మమ్మ చేసిన కన్నీటి ప్రార్థన బట్టి, వాళ్ళమ్మ రక్షించబడి వాళ్ళమ్మ కన్నీటి ప్రార్థనతో తన కుమారుణ్ణి రక్షణానుభవంలో నడవడానికి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు తిమోతిని ప్రభు రక్షించుకున్నారు. నటించే ప్రార్థన చేయకూడదు. హృదయంతరంగంలో నుండి ఒక కన్నీటి అనుభవం రావాలి మనలో. మన కన్నీటి అనుభవమే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్ణయిస్తుంది. నువ్వెంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో, నశించిపోయే ఆత్మల కొరకు, నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు నువ్వెంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో నీ ఆధ్యాత్మిక జీవితం అంత భద్రంగా ఉంటుంది. అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటాడంట. కన్నీటి అనుభవం లేని వ్యక్తుల జీవితాలని పతనం చేయటానికి వాడు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైతే కన్నీరు ఉందో అక్కడ వాడు ఏమాత్రం కూడా నిలవలేడు. ఎందుకంటే కన్నీటితో ప్రార్థన చేసి వారి యొక్క సముఖములో దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని ప్రభావం ఉంటుంది. కన్నీరు విడిచి ప్రార్థన చేసే వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా మారిపోతాయి. వారిలో నీతి, యథార్థత, పరిశుద్ధత, భయము, భక్తి ఇవన్నీ కూడా సుగుణాలు ఒకదానికి ఒకటి అంతకంతకు అభివృద్ధి చెందుచు వారు ఒక గొప్ప బలవంతులుగా మారిపోతారు. వారు ఏ విషయంలో కూడా నిరాశపడరు, ఏ విషయంలో భయపడరు, ఏ విషయంలో కృంగిపోరు, ఏ విషయంలో దేవుని నిందించరు. ప్రతి విషయంలో కూడా చాలా సంతృప్తికరంగా వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారు. కనుక వారికి ఏ విషయంలో కూడా దిగులు, చింత, బాధ అనేది వారికి తెలియదు. ఇక ఎందుకంటే నేను నీతో ఉన్నానని అభయం ఇచ్చే ఆ భరోసా అట్టి వారికి ప్రభువు ఎల్లప్పుడూ స్థిరపరిచారు. కనుక ఏ విషయంలో కూడా వారు కృంగిపోరు. వారి కన్నీటి అనుభవం ప్రభువుకి దగ్గర చేస్తుంది. చూడండి, మన పిల్లలు, చిన్నపిల్లలు ఆడుకున్నంత వరకు పెద్ద పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ ఏడవటం ప్రారంభించారో చూడండి, ఆ తల్లి గబగబా పరిగెడుతుంది, అమ్మో బిడ్డకే కష్టం వచ్చిందని. ఎవరైతే నిజంగా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారితో దేవుని మనసు ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉంటుంది. దేవుని ప్రసన్నత వారితో ఉంటుంది. కనుక మనం చేసే ప్రార్థనలు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడటమే కాకుండా మనం ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారి అందరి జీవితాల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉజ్జీవాన్ని రగిలించడానికి మన ప్రార్థన వారికి సహాయపడుతుంది. అదే సమయంలో మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన ప్రార్థనల ఫలితంగా అనేక మంది ఆత్మీయ జీవితాలు వర్ధిల్లటం మనం చూస్తాం. కనుక ఇక్కడ తిమోతి కన్నీటి అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు గారు ప్రశంసిస్తూ
ఈ ఉత్తరంలో ప్రత్యేకంగా నీ విశ్వాసము, మీ అమ్మ విశ్వాసము, మీ అమ్మమ్మ విశ్వాసం చాలా గొప్పదయ్యా. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను, నిన్ను బట్టి నేను చాలా అతిశయపడుతున్నాను, నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇలాంటి విశ్వాసి, ఇలాంటి ఆత్మీయ బిడ్డ ఒక్కడు ఉంటే చాలయ్యా అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి విషయంలో చాలా సంతోషభరితుడై, ఆనందం పట్టలేనంత ఆ గొప్ప ఆనందంతో ఆ ఉత్తరంలో ఆ విషయాన్ని పేర్కొంటున్నాడు, ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అవును, సేవకుడు, దైవజనుడు, దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, కానీ మనల్ని బట్టి ఏడవకూడదు. మనల్ని బట్టి సంతోషించాలి. దేవుడైనా దైవజనుడైనా ఎప్పుడు సంతోషిస్తారు అని అంటే, ఒక వ్యక్తి జీవితంలో కన్నీటి అనుభవం వారి ఆధ్యాత్మిక స్థితిని తెలియచేస్తుంది. ఎందుకని? ప్రభువా, నాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, నాకు అది కావాలి, ఇది కావాలని ఏడవడం కాదు. ఏమని ఏడవాలి? ప్రభువా, నా ఆత్మని సంపూర్ణంగా భద్రంగా కాపాడు నాయనా, నా ఆత్మ నశించిపోకూడదు, నా ఆత్మను నేను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ మీ రాజ్యంలో నేను చేరు పర్యంతము నా ఆత్మ ఎక్కడ ఏ విషయంలో కూడా మలినం కాకుండా నా ఆత్మను పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకునే స్థితి నాకు ఇమ్మని ఏడవాలి. మనం కన్నీరు విడిచి దేవుడిని బ్రతిమాలు అడగాలి. మన పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, అల్లుడు కోడల కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన బట్టి వారి జీవితాలు ప్రభావితం చెందుతాయి. కనుక ఇక్కడ మన ఆత్మీయ జీవితాల యొక్క పరిణతి ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మన కన్నీటి అనుభవం సాక్ష్యం చెప్తుంది. కన్నీరంటే వేటి కోసమో అడిగి బాధపడి ఆ స్వార్థపూరితమైన కన్నీరు కాదు, పరలోక రాజ్యము కొరకైన కన్నీరు. అయ్యో, నా ఆత్మీయ జీవితం ఎక్కడ పతనమైపోతుందో, నేను ఎక్కడ ఏ విషయంలో పతనమైపోతానో ప్రభు, అలాంటి పరిస్థితి నా జీవితంలో రాకూడదు, నేను ఎల్లప్పుడూ స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలలో సాగాలి అని నిత్యము కన్నీరు విడిసి భయముతో వణుకుతో ప్రార్థన చేయాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నారు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. అనేక మంది పిల్లలు నాశనం అయిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే, వారి యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయట్లేదు. గనుక నీవు చేయవలసిన ప్రార్థన అనుభవం ఎలా ఉండాలంటే, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి, మన పిల్లల కొరకు మనము ఎంత భారముగా బాధ్యతగా ప్రార్థన చేయాలో ఈ లేఖనం ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. పసిపిల్లలనే కాదు, యవన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే యవన పిల్లలు చేయి దాటిపోయారు. ఆ యవన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యవన పిల్లల కొరకే కాదు, పెళ్ళిళ్ళైపోయినటువంటి నీ కుమారులు, నీ కుమార్తెల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారి యొక్క జీవితాలలో ప్రభావితం చేయగలిగే నీ ప్రార్థన తప్పకుండా అవసరం. పసిపిల్లల వయసులో నీ పిల్లల కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేయలేదు? వారి యవన ప్రాయంలో నాశనకరమైన స్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడైనా ప్రార్థన చేయాలిగా. లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, వాళ్ళు దేవునికి దూరంగా, దేవుడంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. మరి ఇప్పుడు వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి, నీ జీవితాంతం ప్రార్థన చేయాలి. లూకాసు వార్తలో ఉన్నటువంటి అన్న కొరకు మనము ఆలోచన చేసినప్పుడు, ఆమెకి పిల్లలు లేరు, భర్త లేడు, కుటుంబం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆమె చూడండి 7వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం.
84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎలాంటి ప్రార్థన చేస్తుందంటండి? ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుని దేవాలయములో నేను ప్రార్థించాలని సమర్పించుకుంది. దేవుని పిల్లలకి స్వార్థం ఉండకూడదు. మనం అనేకుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. మన పిల్లల కొరకు చేసుకోవాలి, అదే సమయంలో ఇరుగు పొరుగు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, సమాజం అంతటి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత అది. అనుదినము చూడండి, ఆమె రేయింబగళ్ళు దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. మన ఆధ్యాత్మిక జీవితం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందుచు మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా అనుభవాన్ని మనము దినదినము రెట్టింపు చేస్తూ అనేకుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇలా ఎవరైతే నిజముగా ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనల ఫలితంగా అనేకులు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. మరి మనలో ఇటువంటి భారభరితమైన ప్రార్థన జీవితం లేకపోతే అసలు మన కుటుంబస్తులే మారరు. మన కుటుంబాల్లో ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పు రావాలంటే నీ ప్రార్థనల విధానం మారాలి. నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థనలు, విజ్ఞాపనలు ఖచ్చితంగా మనం చేయాలి. అలా ప్రార్థించడం ద్వారా నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, అనేకులు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన అనేది నదీ ప్రవాహము వలె, చూడండి, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. నదీ ప్రవాహం వలె నిజంగా మనము మొర్రపెట్టడం ప్రారంభిస్తే దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు అది గొప్ప ఫలితాలని మనం కళ్ళారా చూసేటట్లు అద్భుతాలు ప్రభు చేస్తారండి. అగస్టిన్ అనేటువంటి భక్తుడు తాను మారు మనసు పొందకముందు ఆ తల్లి ఎంతో భారం కలిగి ప్రార్థన చేసేదట. ఆ తల్లి చేసిన ప్రార్థనను బట్టి ఎంతో భయంకరమైన వ్యసనాల్లో, వ్యభిచారంలో, ఆయా చెడు పువ్వు ఆ దురలవాట్లలో ఉన్నటువంటి ఈ అగస్టిన్ అనేటువంటి భక్తుడు తన తల్లి ప్రార్థన వల్ల మార్పు చెందిన తర్వాత తాను ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. నేను ఈరోజు ఈ విధంగా రక్షించబడ్డాను అని అంటే నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో దేవుని సన్నిధిలోకి కొట్టుకుని వచ్చేస్తానని సాక్ష్యం చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో తూతు మంత్రంగా ఏదో చిన్న ప్రార్థన చేసేసి అయిపోయింది, మన పిల్లల కోసం చేసేసాం అన్నట్టుగా కాదు. మనం చేసే ప్రార్థన మన పిల్లల జీవితాలని ప్రభావితం చేయగలిగేదిగా ఉండాలి. అందుకే మన పిల్లల కొరకు మనం ఎంత భారంగా ప్రార్థన చేయాలో అంత భారంగా మనం ప్రార్థన చేయవలసి మన మీద భారం ఉన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలండి. చాలామంది అంటారు పిల్లల్నంటే కంటాం కానీ వాళ్ళ రాతలను కంటామా అని. నేను అంటాను రాతల్ని కనాలి, నువ్వు పిల్లల్ని కంటమే కాదు వాళ్ళ రాతలను కూడా కనాలి. నువ్వు వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలని దేవుని సన్నిధిలో దివారాత్రము నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు ఏదైతే ప్రార్థించావో అదే జరుగుతుంది. నేను రక్షించబడిన తర్వాత నా పిల్లలు పుట్టడం నాకెంతో గొప్ప
అదృష్టంగా భావిస్తున్నాను. ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిల్లల కోసం నేను కలలు కన్నాను. ఆ పిల్లల కోసం వాళ్ళ వాళ్ళ తలరాత ఎలా ఉండాలనేది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనేది నేను ఊహించాను. వారు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పరిసరి చేయాలి. నా పిల్లల్ని ఉద్యోగాల్లో లేకపోతే ఏవేవో చేయించాలని నేను అనుకోలేదు. వారు దేవుని పరిసర్యలో ఉండాలి అని ఆశపడ్డాను. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఈరోజు చాలామంది సేవకులు చూడండి వాళ్ళ పిల్లల్ని ఉద్యోగం కొరకు పెంచారు. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు, సేవకుల మాట వినరని చాలామంది పిల్లలు. అలాంటి వారిని చూస్తున్నప్పుడు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తాను. ప్రభువా, నా పిల్లల విషయంలో నేను చేసిన ప్రార్థన వృధా చేయలేదు. మేము ఏదైతే అడిగామో ఆ విధంగా మా పిల్లల్ని అలా మీరు తీర్చిదిద్దారు ప్రభువా, స్తోత్రమని ప్రభుని స్తుతించటం జరుగుతుంది. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంత క్రమబద్ధంగా ఉంటుందో మన పిల్లల జీవితాలు కూడా అదే విధంగా అదే క్రమంలో కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. అంతేగాని తలరాత మీద తోసేయకూడదు. పిల్లలంటే కంటాం కానీ వాళ్ళ రాతలను కంటామా అని అంటే కనాలి. మరి పిల్లల్ని కనకముందే వాళ్ళ రాతల్ని కనాలి మనం. ప్రభువా, నాకు పుట్టబోయే బిడ్డను ఈ విధంగా ఆ విధంగా చేయండి ప్రభువా, వారిని భయభక్తుల్లో నాయనా మీ అడుగు జాడల్లో నడిచేటట్టుగా వారిని మీరు తీర్చిదిద్దండి ప్రభు అని మనం ముందుగా ప్రార్థన చేయాలి. శరీర కోరికలు తీర్చుకోవటం కాదు, మన పిల్లల రాతల్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. వాళ్ళ భవిష్యత్తును గురించి దేవుణ్ణి అడగాలి. వారి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో వారిని గురించి మనం దేవుని దగ్గర కన్నీరు విడిచి భారభరితమైన హృదయంతో వారి కొరకు మనం ప్రార్థన చేస్తే మనం ఏదైతే ప్రార్థించామో వారి జీవితం అలాగే ఉంటుంది, అచ్చం అలాగే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఎందుకునంటే చూడండి, ఆ రోజుల్లో ఈ బలులు అర్పించటం అనేది ఒక పద్ధతి. అప్పట్లో బలులు అర్పించటం అది ఓ పద్ధతి. ఇప్పుడు బలులు లేవు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే సంపూర్ణ బలిగా మనందరి కొరకు ఆయన అర్పించబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణ బలిగా ఆయనే మనందరి కొరకు అప్పగించుకుని బలిగా అర్పణగా అర్పించబడ్డారు. ఇప్పుడు బలులతో మనకి పని లేదు, కానీ మన జిహ్వా బలులు అర్పించాలి. ఏంటంట? జిహ్వా బలులు. జిహ్వా బలులు అంటే మన నోటి ద్వారా, మన నాలుక ద్వారా, మన పెదాల ద్వారా, మన హృదయాంతరంగంలో నుండి దేవునికి మన విన్నపాలు తెలియచేయాలి. ఇది ఒక బలి నైవేద్యంగా, మన ప్రార్థనే ఒక బలి నైవేద్యంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించి ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నప్పుడు అదే ఒక బలిద్రవ్యంగా అది దేవుని సన్నిధికి చేరుతుంది. మరి దీనికి ఖర్చు ఏమన్నా ఉందంటే ఖర్చు ఏమి లేదు. ఆ రోజుల్లోనే యోబు గారు తన 7 కుమారుల నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క బలి అర్పిస్తూ ప్రతిరోజు 7 బలులు అర్పించేవాడు. అది ఎంత ఖర్చైనా ప్రతిరోజు నిత్యము అలాగూ చేయుచుండెను అని మనం చూస్తాం.
ఎందుకో తెలుసా? ఆ పిల్లలు ఎక్కడ ఏ విషయంలో పాపం చేశారో, పాపం చేయటం వలన దేవుని శిక్ష, దేవుని కోపం, దేవుని శాపం వారి మీదకి ఏ విధంగా దిగొస్తుందో, నా పిల్లలు శాపగ్రస్తులు కాకూడదని వారిని ప్రతిరోజు కూడా ప్రక్షాళనం చేస్తూ ఉండేవాడు, పవిత్రపరుస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో బలులు అర్పించేటప్పుడు, రే పెద్దోడా చిన్నోడా ఒప్పుకోండి, మీరు ఈ రోజంతట్లో నిన్నటి దినమంతట్లో ఎక్కడైనా ఏదైనా చేశారేమో ఒప్పుకోండి. ఈరోజు మీ మీదకి ఆ శాపం రాకుండా ఉండేందుకు ఇదిగో ఈ బలి నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. దేవుడు నిన్ను చూసి తన కోపాన్ని అణుసుకుంటారు గనుక మీ ప్రతి పాపాన్ని ఒప్పుకోండి అని వారిని ఒప్పింపచేసి వారిని పవిత్రపరిచేవాడు. యోబు గారి యొక్క బాధ ఏంటి, తన ఆవేదన ఏంటి, తను ఎందుకు అలా చేస్తున్నాడు? మతి లేక కాదే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఒక రోజున మరణించినా కూడా దేవుని ఎదుట ఉండాలి, నా పిల్లలు శాపగ్రస్తులై నరకానికి పోకూడదనేది తన ఆలోచన, తన ఆశ. నా పిల్లలు దేవుని సముఖంలో ఉండాలి, నా పిల్లలు శాపగ్రస్తులు కాకూడదు. ఏలి అనే దైవజనుడు తన పిల్లలంట తమ్మును శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు అని ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. దేవుడు అనుకున్నాడంటండి, ఇలాంటి వాళ్ళకి ఒకవేళ బలిచ్చి నైవేద్యం అర్పించి వాళ్ళ యొక్క పాపదోషాలు పరిహరించాలని ఒకవేళ నిజంగా ఏలి ప్రయత్నం చేసినా, నిజంగా వారి నిమిత్తం బలులు అర్పించినా సరే వారి యొక్క బలిని నేను అంగీకరించను అని ఫిక్స్ అయిపోయారంట దేవుడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు. వారిని అడ్డగించలేదటండి, అడ్డగించలేదట. అంటే దైవజనుడు అడ్డగించే అధికారం ఉన్నప్పటికీ కూడా వారిని ఏ విషయంలో కూడా అడ్డగించలేదట. ప్రియులరా, మన పిల్లల్ని అడ్డగించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వారి కొరకు ప్రార్థన చేసే సమయంలో ప్రార్థించాలి, బుద్ధి చెప్పే విధంగా బుద్ధి చెప్పాలి. మా మాట వింటలేదండి మా పిల్లలు అని అంటే అది మన చేతకంతనం. అందుకే మన పిల్లలు ఖచ్చితంగా చెప్పాలి. దేవుని దగ్గర నేను లెక్క చెప్పాలి గనుక, అరే అమ్మా నా మాట విను, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి ఈ తప్పుడు పని చేయొద్దు, ఇలాంటి దేవునికి విరోధమైన పని చేయొద్దు, నువ్వు ఇలాంటి అలవాట్లు మానేయాలి, ఇలాంటి జీవితం జీవించటం నీకు శాపం, నువ్వు నరకానికి పోతావు అని ఖచ్చితంగా వారిని నిలదీయాలి, అడ్డగించాలి. వారిని ఖచ్చితంగా మనము క్రమశిక్షణలో పెట్టాలి. దేవుడు మనకు ఆ బాధ్యత అప్పగించారు. అంతేగాని మా పిల్లలు మా మాట వినరండి అని అంటే అది ఎంత చేతకంతనం, అది ఎంత అవమానం. మన పిల్లలకి డబ్బిచ్చి, బంగారం ఇచ్చి, లేక వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి మనం ఏమనుకుంటున్నామంటే, అమ్మో నా పిల్లలు నేను ఎంత ప్రేమిస్తున్నానో, నేను ప్రేమించినట్టు ఎవ్వరు ప్రేమించట్లేదు అని అనుకుంటున్నావు. కానీ నీ అజ్ఞానం, నీ మూర్ఖత్వం నీ పిల్లల్ని నాశనానికి నడిపిస్తుంది. ఇవన్నీ చేయాలి. వాటి కంటే ముఖ్యంగా నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి. వారిని నీతి యథార్థతలు కలిగి, నైతిక విలువలు కలిగి భూమి మీద ఎలా బ్రతకాలో వారికి ఖచ్చితంగా తల్లి తండ్రి నేర్పించాలి. అది వారి బాధ్యత. దేవుడు ఆ బాధ్యత అప్పగించారు.
ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే మా పిల్లలు ఏమైపోతా నాకెందుకు అనుకుంటారు. చాలామంది మూర్ఖులండి, చాలామంది తల్లిదండ్రులు దుర్మార్గులండి. వాళ్ళు సరి చేసుకోరు జీవితాలని, వారి పిల్లల్ని కూడా సరి చేయాలనే కనీస జ్ఞానం ఉందండి. నీవు నాశనం అయిపోయి నీ పిల్లల్ని నాశనం చేసి అసలు ఈ జీవితానికి అర్థం ఉందా? అసలు దేవుడు మనకెందుకు ఇటువంటి గొప్ప భాగ్యం ఇచ్చారండి? దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఇప్పటికే జ్ఞానం వచ్చేయాలి, కానీ ఇప్పటికీ జ్ఞానం ఉండదండి చాలామందికి. వారి బ్రతుకులు మారవు, వారి పిల్లల బ్రతుకులు కూడా మారవు. ఎంత మాత్రం కూడా సరి చేసుకోరు. ఏదైనా చెప్తే కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది, పాస్టర్ మీద చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది చాలామందికి. ఎంత బాధో! రోషం రావాలని, పౌరుషం రావాలని, పట్టుదల రావాలని కొన్నిసార్లు గద్దించి బుద్ధి చెప్పటంలో నా యొక్క ఆలోచన ఏమై ఉంటుందంటే, ఈ విధంగా చెప్పిన వారిలో ఒక చైతన్యం రావాలని ఆశ, అంతే. ఎవరి మీద కోపం ఉండదు. మీ మీద కోపపడితే నాకేమొస్తుంది కదా? పౌరుషం రావాలి, పట్టుదల రావాలి. గనుక యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించున్న ఆ స్త్రీలను ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. చాలామంది ఏడుస్తారంట. చాలామంది ఈ టైంలో అసలు ఎంత ఏడుస్తారంటే, యేసయ్యా నీకు ఎన్ని శ్రమలు వచ్చినాయి ప్రభువా, మా కోసం ఎన్ని పడ్డావు ప్రభువా అని ఏడుస్తారు. మరి నీ బ్రతుకు మారిందా? నీ ప్రవర్తన సరి చేసుకున్నావంటే ఏమద్దు. అసలు చాలామంది ఎంత యాక్ట్ చేసేస్తారంటే, యేసయ్యా నువ్వంటే ఎంతో ప్రేమ ప్రభువా, అమ్మో అమ్మో. చాలామంది బడాయి ప్రార్థన చేస్తారు, ప్రభువా నీకు ఎన్ని కష్టాలు వచ్చేసినాయి నాయన. యేసయ్య ఏమంటున్నారు, నా కోసం ఏడవద్దు, నీ నిమిత్తం ఏడువు. నీలో మారు మనసు రావాలని ఏడువు, నీలో పశ్చాత్తాపం రావాలి, నీలో పరివర్తన రావాలని ఏడువు. నువ్వు పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచి, ప్రభువా నాలో ఈ లోపం ఉంది, పాపం ఉంది, చెడుగుంది, నాలో ఈ నీకు విరోధమైన జీవితం ఉంది, నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా అని నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబుగా నీ జీవితం మారుతుంది, నీ పిల్లల జీవితం మార్చబడుతుంది. రేపు మనం ప్రభు ఎదుట తలెత్తుకొని నిలబడతాం, ఆ పరలోకంలో ప్రవేశిస్తాం. అంతేగాని భక్తి వేషం వేసి ఆ టయానికి చాలామంది ఎలా ఉంటారంటే అండి, ఆ టయానికి అలాగొచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఎన్నిసార్లు చెప్పనివ్వండి, ఎంత గట్టిగా చెప్పనివ్వండి, ఎంత పౌరుషం వచ్చేలాగా చెప్పనివ్వండి, అస్సలు పట్టించుకోరండి. మన నిమిత్తం ఏడవాలి, మన పిల్లల నిమిత్తం ఏడవాలి. ఎందుకంటే మనందరి యొక్క రక్షణార్థమై ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మనలో పరివర్తన మామూలుగా కాదండి, ఒక విప్లవాత్మకమైన పరివర్తన రావాలి. మనల్ని ఎంత తగ్గింపు వచ్చేయాలంటే, అసలు పాస్టర్ గారు అందరి ముందు అవమానపరిచే విధంగా మాట్లాడినా సరే, ఇది నా మంచికే, నా క్షేమం కొరకే అనే దీన మనసు వచ్చేయాలండి. అలాంటి మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో కన్నీటి అనుభవం వస్తుంది. కన్నీటి అనుభవం ఎప్పుడైతే వచ్చిందో మన జీవితాల్లో కఠినత్వం కరిగిపోద్ది. మీకు ఒక విషయం తెలుసా? చూడండి, ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు ఎలా ఉంటుంది? ఘన పదార్థంలా ఉంటుంది. కొంచెం నీళ్ళు వేసామనుకోండి, ఎలా మారుతుంది? ద్రవంలా మారుతుంది. ద్రవంలా మారినప్పుడు మాత్రమే దాని టేస్ట్ చక్కగా, దాని రుచిని 10 మందికి పంచుతుంది. నేను కరగను, ఇలాగే ఉంటాను అని పంటి కింద పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అందరూ చిరాకు పరాకులే కదా, ఇంకా మనశ్శాంతి ఉండదు. అది కరిగితేనే దాని రుచినిస్తుంది. కరగకపోతే గనక అది తూ అని ఊసేటట్లు మారిపోద్ది. ఉప్పు కొన్ను నోట్లో పడింది అనుకోండి, కరగకుండా. కొన్నిసారి ఫ్రైలో నూనెలో వేసారనుకోండి, ఉప్పు కళ్ళు వేసారనుకోండి, నూనెలో పటపటమని పేలుతూ ఉంటుంది, కానీ కరగదు. కొన్నిసార్లు ఉప్పు రసన అలాగే ఉంటుంది. ప్రియులరా, చూడండి, ఉప్పు కరిగితే రుచినిస్తుంది. అది కరగకుండా కఠినంగా ఉంటే గనక ఉమ్మి వేయబడుతుంది.
నువ్వు కరగవేవే అని దాన్ని తినగలుగుతారా? వెంటనే ఊసేస్తారు. ఎందుకంటే నోరంతా పాడైపోతుంది ఉప్పుకి. ప్రియులారా, ఇక్కడ మనలో కఠినత్వం కరిగితేనే నీ మాధుర్యం బయటపడుతుంది. నీ ఆధ్యాత్మికమైన మాధుర్యం, రుచిగల నీ మాటలు, రుచిగల నీ జీవితం, రుచిగల నీ ప్రవర్తన చూసే వాళ్ళకి ఆహా ఓహో భలే అన్నట్టుగా ఉంటుంది. లేదా కరెక్ట్గా అలా కఠినంగా ఉన్నామనుకోండి, అందరి చేత చీ అనిపించుకుంటా, వీడి బ్రతికెప్పుడు ఇంతే, దీని బ్రతికెప్పుడు ఇంతే, చిచి. ఎవరైనా మారుతారు కానీ వీళ్ళ మాటలే చిచ్చి చిచ్చి అన్నట్టుగానే ఉంటుంది చాలామంది జీవితం. అందరి చేత చీ కొట్టించుకుంటారు. అందుకు కాదండి మనం దేవుని సన్నిధికి వచ్చేది. మనం క్రీస్తు వలె మారాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకంటే, ఆయన శ్రమ పడింది ఎందుకంటే, నీలో నాలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఓ చక్కటి పరిమళ వాసనగా మన క్రియలు మారాలని మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. కనుక మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం ఏడవమని ప్రభు చెప్పారు. అలా ఏడవకపోతే గనక మనము శాపగ్రస్తులుగా మిగిలిపోతాం. యూదులు ఏ విధంగా అయితే శాపగ్రస్తులుగా మిగిలిపోయారో, ఆ రక్తం యొక్క దోషం మా మీద, మా పిల్లల మీద ఉండుగా కానీ వారు కోరుకున్నారు. తర్వాత కాలంలో వారు ఆ శాపాన్ని అనుభవించారు, హింసించబడ్డారు. మనము కూడా ఒకవేళ హృదయాన్ని కఠినపరుచుకుని ఆ పాపం ఏదో, ఆ శాపం ఏదో మేము అనుభవిస్తాం, లేవయ్యా నువ్వు చెప్పక్కర్లేదు అనుకున్నారా, మీ ఇష్టం. రేపు నరకంలో బాధ అనుభవిస్తారు, ఆ శిక్ష అనుభవిస్తారు. ఆ శిక్ష అనుభవించకుండా తప్పించబడ్డానికే ఇక్కడ వరకు మనం వచ్చాం. ఈ మాటలు వింటున్నాం. మన జీవితాలని సరిచేసుకుని ప్రభు యొక్క కృపకు పాత్రలం అవుదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు ఆ భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెళ్ళని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనునే రుదిరంబుదారలే. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను ఆ సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదన్ ఎరిగిన హృదయముతోను, సిలువను చేరెదన్ నలిగిన హృదయముతోను. యేసయ్యా, 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 యేసయ్యా. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి నాయన ఇదిగో మీ సన్నిధిలో చేరిన మీ ప్రజలను మీరు దర్శించి మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని, అయ్యా మేము అజ్ఞానుల వలె కాకుండా ఆ శాపం మా మీద, మా పిల్లల మీద నిలిచి ఉండే ఆ మూర్ఖ స్వభావాన్ని కనపరుచుకోకుండా మేము విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై పశ్చాత్తాప్తులమై కన్నీరు విడిసి మా మీదున్న పాపదోషాన్ని, ఆ శాపగ్రస్తమైనటువంటి అయ్యా
ఆ ప్రతి శిక్షను, దోష శిక్షను మేము తప్పించుకోవడానికి సమయం ఉండగానే మా ఆత్మీయ జీవితాలని మేము దినదినము నూతనపరుచుకోవడానికి మేము, మా పిల్లలు, మా పిల్లల పిల్లలు అయ్యా మీ రాజ్య వారసులుగా సిద్ధపడే భాగ్యము మాకందరికీ దయచేయండి. మా కుటుంబీకుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నిత్యము కన్నీరు విడిచి ప్రార్థించే ప్రార్థన అనుభవం దయచేయండి. ప్రార్థనా యోధులుగా అనేక మందిని లేపండి ప్రభువా. నిత్యము మీ మందిరములో అనుదినము తప్పక దేవాలయంలో కూడుకొని మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని ప్రతి వారికి దయచేయండి ప్రభువా. సమర్పణ కలిగిన బిడ్డలను లేపండి నాయన, లేపండి ప్రభువా. ఈ కడవరి కాలంలో ప్రార్థనా ఉజ్జీవాన్ని రేపండి పరిశుద్ధాత్ముడా, రేపండి నాయన. ప్రార్థనా యోధులను లేపండి నాయన, ప్రార్థనా బృందాలని లేపండి ప్రభువా. ఉజ్జీవింపచేయండి నాయన. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే భారభరితమైన హృదయం ప్రతి వారిలో పుట్టించండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన విజ్ఞాపనలు చేసేటువంటి సమర్పణ కలిగిన బిడ్డలను లేపండి ప్రభువా. వారి కుటుంబాల్లోను మందిరములోను నిత్యము ప్రార్థించాలనే తపన సమయం వృధా చేయకుండా మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించి మీ సన్నిధిలో చేసే ప్రార్థనల ఫలితంగా అనేక ఆత్మల రక్షణార్థమై మేము చూడాలి ప్రభువా. ఒక ఉజ్జీవాన్ని మేము చూడాలి ప్రభువా. నాయన మా మీద, మా పిల్లల మీద శాపం ఎంత మాత్రము నిలవకుండానట్లు, మేము ఆశీర్వాద కారకులుగా ఉండినట్లు, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లు మమ్మల్ని అందరినీ బలపరిచి మీరు ఆఖరికి మీరు రాజ్యానికి సిద్ధపరచమని గొడొచ్చిన బిడ్డలందరినీ దీవించి వారి ఆధ్యాత్మిక జీవితాలు మరింత బలపరచబడినట్లు మీరే కృప చూపించి ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతి యథార్థతలో నాయన మిమ్మల్ని గణపరచట్లో ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరు ఆఖరికి మీరు రాజ్యానికి సిద్ధపరచమని, ప్రతి శాపము నుండి ప్రతి ఒక్కరిని విమోచించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరలోక తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఎక్కడున్న వారితో లోకం పరిశుద్ధులందరితో సదాయిన కృపతోడై ఉండును గాక. ఆమేన్.